హైవ్యూస్ దిల్ రాజు లెక్క తప్పుతోంది. ఓ రకం దిల్ రాజుకి బ్యాడ్ టైం అవుతుంది కూడా అనొచ్చు. ఎందుకంటే మొన్న ఈ సంక్రాంతికి వస్తున్న సినిమా కనుక లేకపోతే దిల్ రాజు తమ్ముడు శిరీష్ చెప్పిన ప్రకారం తీసుకుంటే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఇంకా రోడ్డుని పడ్డట్టే. లేదంటే అన్నీ అమ్మేసుకొని అప్పులు తెచ్చేసుకొని మళ్ళీ గతంలో తీసుకున్న ఆటోమొబైల్లో లేదన్నప్పుడు పైపులో లేదన్నప్పుడు సినిమా డిస్ట్రిబ్యూషన్కి ఎదురు చేసుకోవాల్సి వచ్చారు. ప్రజెంట్ తమ్ముడు సినిమాకు సంబంధించి నితిన్ది ఫస్ట్ డే కలెక్షన్ సినిమా మొత్తం బడ్జెట్ 75 కోట్లు అయితే సినిమాకి సంబంధించిన కలెక్షన్ ఫస్ట్ డే ఓన్లీ 2 కోట్లు అంట. ఎందుకు ఏంటి అంటే మార్నింగ్ షోకి ఫ్లాప్ టాక్ వచ్చింది, మ్యాట్నికి డిజాస్టర్ వచ్చేసింది, దాంతో టికెట్లు తెగలేదు, ఏం లేదు, మొత్తం పోయింది. ఇదే తమ్ముడికి సంబంధించి నితిన్ కానీ దిల్ రాజు కానీ ఏ రేంజ్లో ప్రచారం చేశారంటే గతంలో ఏ సినిమాలు హిట్ అని నేను చెప్తే హిట్ అని, గతంలో నేను ఏ సినిమాలు ఫ్లాప్ అని చెప్తే ఫ్లాప్ అని మొత్తం చెప్పుకుంటూ పోయి అనవసరం గేమ్ చేంజర్ కూడా గెలుపుకున్నారు. ఇంకా దాని ఎఫెక్ట్ ఎలా పడింది ఏంటంటే ఆల్రెడీ ఒక పెద్ద వీడియో చేసి అది పెడతాను. కానీ ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ మనకి కొన్నిసార్లు సమయం బాగోదు, అప్పుడు ఆచితూచి అడిగేయాలి, ఆచితూచి మాట్లాడాలి. అన్నింటికి మించి డబ్బు అన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దిల్ రాజు చెప్పేంతటి కాదు కానీ నేను మీకు మాత్రం చెప్తాను. ఎందుకంటే కొన్నిసార్లు టైం బాగా ఉండదు అనమాట. అలాంటప్పుడు ఆచితూచి అడిగేయాలి. ఇక ఈ తమ్ముడు ఈ రిజల్ట్ చూసి నితిన్ వచ్చేసి ఇక రెగ్యులర్ సినిమాలు కాదు, కొంచెం క్రియేటివ్ వేలో మన నేచర్ స్టార్ నాని పెట్టిన ఎఫర్ట్స్ అని చూశారు. అలా అటువంటి సినిమాలు తీయడానికి ఫిక్స్ అయినట్టు తెలుస్తాను. ఎందుకంటే గతంలో నితిన్ కూడా మంచి మంచి దాన్ని ఏం చెప్తామంటే ప్రయోగాత్మక చిత్రాలు చేశాడు. మరి ఈ మధ్య ఏమైనా తెలీదు, వరుసగా నాకు తెలిసి 6వ ఫ్లాప్ 7వ ఫ్లాప్ ఇది. మరి రేపు పెద్ద పెద్ద బ్యానర్లో ఉన్నాయి, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లతోనే డైరెక్టర్తోనే సినిమాలు ఉన్నాయి. కనీసం అవన్నీ ఆడాలని కోరుకుంటుంది. ఎందుకంటే నాకు తెలిసి నితిన్ చాలా మంచివాడు. నేను అతన్ని ఇన్ఫిలిం బ్రాండింగ్ అప్పుడు ఆట ఆడిస్తానా సమ్ ఏదో మూవీ అండి, మలయాళం అమ్మాయి హీరోయిన్, దాన్ని అప్పుడు బిగ్ సీలోనో ఎక్కడో షూట్ చేస్తున్నప్పుడు బ్రాండింగ్ మేమే ఆ కార్పొరేట్ క్లయింట్స్కి వాడి. దాన్ని అప్పుడు నేను ఫస్ట్ టైం నన్ను ఆర్ట్ డైరెక్టర్ అని పరిచయం చేసినప్పుడు కాసేపు మాట్లాడాను. ఆ తర్వాత మరలా ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉంది కదా, అక్కడ అప్పుడు మన స్టూడియో అని సమ్మేది ఉండి అప్పుడు స్టూడియోకి ఇచ్చారు. అక్కడ కలిసాం మరలా 2 సార్లు చాలా పొలైట్గా చాలా బాగా మాట్లాడాడు. నాకు ఆశ్చర్యం వేసింది. బయట హీరోయిన్ హడావుడు చేస్తారు, బట్ నేను సింపుల్గా నేను చక్కగా మాట్లాడి అనిపించాను. అది తర్వాత క్రాస్ చెక్ చేశాను, నితిన్ చాలా మంచిదని తెలుసు. సో అటువంటి మంచి మనిషికి హిట్లు పడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. దానికోసమే ఈ వీడియో ఇవ్వడం. అండ్ మీకు కూడా చెప్పడం ఏంటంటే ఒకసారి ఒక పని చేసినప్పుడు తేడా కొట్టిందంటే రెండోసారి పని చేసినప్పుడు కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి.